హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్వచ్ఛ హైదరాబాద్ క్రికెట్ కప్ టోర్నమెంట్ అట్టహాసంగా సాగుతోంది. నటీమణులు, మహిళా కార్పొరేటర్ల మధ్య టీ20 మ్యాచ్ ఉత్సాహభరితంగా జరుగుతోంది. తొలుత టాస్ గెలిచి మహిళా కార్పొరేటర్ల జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన సినీ తారల జట్టు వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. 124 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన కార్పొరేటర్ల జట్టు ధీటుగా ఆడుతోంది. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల పదవీ కాలం ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ నినాదాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని మంత్రి తలసాని ప్రారంభించారు. పలువురు ప్రజాప్రతినిధులు, బుల్లితెర నటులు, పెద్ద ఎత్తున నగర ప్రజలు మ్యాచ్ను తిలకించేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. To this full toss ball, straight drive, no run taken. మొదలైంది కళ్యాణ వైభోగమే ఎటో వెళ్ళిపోయింది మనసు దమ్ము మేము వయసుకొచ్చాం. A nicely driven away in the covers. There's a long chase for the fielder. Seems to be 4 runs. It's the first four. It's the second four. It's the second four. 70 runs on the scoreboard. అంటారో చూద్దాం. అది Over pitch ball. Good fielding. Driven away. There's a fielder woman in the deep. 10.3 overs. But ప్రతి ఒక్కరూ ఈ హైదరాబాద్ నగరం నాది, మరి హైదరాబాద్ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా ఉంచడానికి, ఒక లవబుల్ నగరంగా ఉంచడానికి మేము సైతం మరి దానికి సర్వసన్నద్ధమవుతామని చెప్పి ఈరోజు కార్పొరేటర్స్ వర్సెస్ తెలుగు సినిమా స్టార్లందరూ కూడా స్వచ్ఛ సంరక్షణలో భాగంగా స్వచ్ఛ హైదరాబాద్ కప్పులో మరి అలా పార్టిసిపేట్ చేయడానికి, క్రికెట్ ఆడడానికి, మరి దీని ద్వారా కూడా హైదరాబాద్ మరి ర్యాంకింగ్ మెరుగుపరచుకోవడానికి హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు ఏ రకంగా ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్మెంట్ ఏ రకంగా ఉంది, హైదరాబాద్ నగరం ర్యాపిడ్ గ్రోత్ ఏ రకంగా ముందు పోతుంది, దాంట్లో ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా చేయాలని మరి ఇలా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి బల్దియా, మరి దాంతోపాటు స్వచ్ఛ సంరక్షణ ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా ముందుకు తీసుకుపోతున్నాం. స్వచ్ఛత అనేది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అంశం కాదు, అండ్ ఇది అన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం, అందరికి సంబంధించినటువంటి అంశం అనేటువంటిది మనం దీన్ని ప్రజల్లోకి తీసుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఈరోజు ఇది ఒక వేదికగా డిసెంబర్ 23వ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ్ కింద అండ్ యూనియన్ మినిస్టర్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో వెంకయ్యనాయుడు గారు, మన రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేటీఆర్ గారు, వీరి సమక్షంలో చక్కని ఒక డెడికేటెడ్ మీటింగ్ కూడా ఇక్కడే చేసుకోవడం జరిగింది. ఆ రోజుకి ఈ రోజుకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ భవిష్యత్తులో కూడా అందరినీ, ఒక హౌస్ వైఫ్స్ని, తర్వాత సర్వెంట్ మేడ్స్ని, షాప్స్ ఎస్టాబ్లిష్మెంటు, రెస్టారెంటు, కళ్యాణ మండపం అండ్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛత వైపు మరింత ర్యాంకును పెంచుకోవడం కోసం, దాన్ని సస్టైన్ చేయడం కూడా చాలా ముఖ్యం. దానికోసం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎంతో తోడ్పడతాయని నేను భావిస్తాను. నార్మల్గా రెగ్యులర్గా మేము డాన్సులు, యాక్టింగ్లు, యాంకరింగ్లు ఇవన్నీ చేస్తూ ఉంటాము. కాకపోతే ఈ మధ్య కాలంలో మా ఆర్టిస్టులందరికీ స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం దొరికింది. మొన్నేమో కబడ్డీ ఆడాము, ఇప్పుడేమో క్రికెట్ ఆడతాం. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఎప్పుడు బ్యాట్ అనేది కూడా చిన్నప్పుడు నువ్వు పట్టుకోలేదు. సో ఒక మంచి కాజ్ కోసం అని చెప్పేసి కాన్సెప్ట్ క్రియేట్ చేయడం జరిగింది. అది కూడా మన కార్పొరేటర్స్తో అండ్ అలాగే మా టీవీ ఆర్టిస్టులతో. మాకైతే కొత్తగా స్పెషల్గా ఉంది.